హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని హరిహర క్షేత్రానికి వచ్చాము. ఈ దేవస్థానం గుంటూరు జిల్లాలో పత్తిపాడు మండలం బోయిపాలెం గ్రామంలో హైవేకి ఆనుకొని ఉంటుంది. రండి, హరిహర క్షేత్రాన్ని దర్శనం చేసుకుందాం. మొదట ఈ గుళ్ళో రాగానే కుడివైపు నవగ్రహాలు ఉన్నాయి, ఎడమవైపు సాయిబాబా మందిరం ఉంది. లోపల ఉన్న దేవాలయాలు చూద్దాం రండి. మొదట శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. ఆ తర్వాత వినాయక స్వామి వారి దేవాలయం ఉంది. ఆ తర్వాత అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఉంది. తర్వాత దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్కనే శివాలయం ఉంది, రామలింగేశ్వర స్వామి వారు. రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కనే పార్వతీదేవి ఆలయం ఉంది. నేను ఇప్పటి వరకు 4-5 సార్లు వచ్చుంటాను ఈ దేవాలయానికి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వాములు మాలేసుకున్న అందరికీ ఇక్కడ సద్ది బాగా ఏర్పాటు చేస్తుంటారు స్వాములకి. పంతులు గారు ఈ దేవాలయం గురించి అన్ని వివరంగా చెప్తున్నారు, విందాం రండి. ఈరోజు పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం బోయిపాలెం గ్రామంలో వేయించేసినటువంటి హరిహర క్షేత్రం నందు గత 3 రోజులుగా విశేషమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు శ్రీ అభయాంజనేయ స్వామి వారికి 106 అడుగులు మహా విగ్రహం స్వామివారిది, అభయాంజనేయ స్వామివారికి విశేషంగా అభిషేకం జరగడం, అదేవిధంగా హరిహర క్షేత్రంలో వేయించేసినటువంటి ద్వాదశామూర్తులకు విశేషమైనటువంటి అర్చనలు, శ్రీనివాస కళ్యాణం, రామలింగేశ్వర స్వామి కళ్యాణం, విశేషంగా నాగవల్లి పూజలు, సింధూర పూజలు, తదుపరి కార్యక్రమాలు పూర్తి చేసుకుని విశేషమైనటువంటి అన్నప్రసాద వితరణ బహుముఖంగా జరపడం జరుగుతుంది. ఈ రోజుతోటి ఈ త్రయాహ్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమములు ముగిసిన సందర్భంగా విశేషంగా అన్నప్రసాద వితరణ జరపడం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వేయించేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షములు పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు. రండి, బయట ఉన్న అభయాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూద్దాం. 106 అడుగుల అభయాంజనేయ స్వామి వారి విగ్రహం. ఇంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు.
పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కింద చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థాపించారు. దండం పెట్టుకుందాం. జై ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, వీరాంజనేయం.